నమస్తే, వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఖాదీ సంత కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశీయ ఉత్పత్తులు కొనుగోలు చేసేందుకు అంతా ముందుకు రావాలని పిలుపు. దక్షిణ కొరియాలో కొనసాగిన మంత్రి నారాయణ పర్యటన. సాంగ్డో స్మార్ట్ సిటీ పార్క్ ను సందర్శించిన మంత్రి. కనుల పండుగగా ఇంద్రకీలాద్రి తెప్పోత్సవం పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. భారతీయ ఉత్పత్తులకు స్వదేశీ సంత రానున్న రోజుల్లో గ్లోబల్ సంతగా మారుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. భారత పౌరులుగా మన దేశీయ ఉత్పత్తులు కొనుగోలు చేసేందుకు అంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో దేశ జనాభా 165 కోట్లు చేరుతుందని, అత్యధిక జనాభాతో ప్రపంచం మొత్తానికి అతిపెద్ద మార్కెట్ గా నిలవబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన ఖాదీ సంత కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి కార్యక్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కనకదుర్గమ్మ విగ్రహం వద్ద పూజలు చేశారు. విజయదశమిని పురస్కరించుకుని జమ్మి చెట్టుకు నమస్కరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ జమ్మి చెట్టు ఆకులను సీఎంకు అందజేశారు. స్వదేశీ ఉద్యమంలో భాగంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు. చేతి వృత్తి కళాకారులతో ముఖాముఖిగా మాట్లాడి వారి ఉత్పత్తుల యొక్క వివరాలను అడిగి తెలుసుకున్నారు. సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులను పరిశీలించి ఎంత ఆదాయం వస్తుందని ఆరా తీశారు. ఖాదీ ఉద్యమంలోనూ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న వారి ఫోటో ఎగ్జిబిషన్ తో పాటు 100 రాష్ట్రీయం స్వయం సేవక్ సంఘ్ ప్రస్థానంలో రాష్ట్రంలో చేసిన సేవా కార్యక్రమాల స్టాల్స్ ను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ గాంధీజీ స్వదేశీ సత్యం, అహింస, గ్రామ స్వరాజ్య నేర్పించారని అన్నారు. నాడు విదేశీ వస్తువులను బహిరంగంగా తగలబెట్టారని పిలుపునిచ్చారని గుర్తు చేశారు. ఎంతోమంది త్యాగాలు చేశారని, ఆ పోరాటమే స్వతంత్ర ఉద్యమానికి నాంది పలికిందని వివరించారు. మొన్నటి వరకు విదేశీ వస్తువులు వాడమని, విదేశీ సాంకేతికతపై ఆధారపడ్డామని, ప్రధాని నరేంద్ర మోడీ చొరవతో మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ వంటి కార్యక్రమాలతో స్వయం ప్రతిపత్తి సాధిస్తూ శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముందుకు వెళ్తున్నామని అన్నారు. ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా కుటుంబ విలువలు భారత్లో ఉన్నాయని, విలువలు గల దేశాన్ని స్ఫూర్తిదాయకంగా ముందుకు తీసుకువెళ్లాలని ఆయన స్పష్టం చేశారు. మహాత్మా గాంధీ అంటే మనకు వచ్చేది ఎప్పుడు గుర్తుంటుంది, ఖద్దర్. ఖాదీ అంటే ఇమ్మీడియట్గా గుర్తొస్తుంది. దానికి కారణం స్వదేశ ఉద్యమం. ఈ రాట్నమే దేశానికి ఆయుధమైంది, తిరుగుబాటు సాధనమైంది. కడాన మనకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టే మహత్తర కార్యక్రమానికి ప్రధానమైన కారణం ఈ ఖాదీ రాట్నం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్న ఒక స్ఫూర్తినిచ్చి ముందుకు పోయాం. ఆ మహనీయుడు మనకు నేర్పించింది సత్యం, అహింస, స్వదేశీ, గ్రామ స్వరాజ్యం. లాల్ బహదూర్ శాస్త్రి చాలా తక్కువ సమయం ఉన్నాడు కానీ జై కిసాన్, జై జవాన్ ఒక నినాదం. దేశాన్ని రక్షించుకోవాలి, తిండి పెట్టే రైతులను గుర్తుపెట్టుకోవాలని చెప్పిన ఏకైక వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఈరోజు నాకు ఖాదీ సంత గ్లోబల్ సంతగా ఇండియన్ ప్రోడక్ట్స్కి తయారవుతున్న దాంట్లో అనుమానమే లేదు. ఇప్పటికే ఆ దిశగా మనం ముందుకు పోతున్నాం. ఒకప్పుడు ఇండియా అనేది వేరే కంట్రీస్ని చూస్తే మనం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి నుంచి, కాదు మాకు ఒక స్వయం ప్రతిపత్తి ఉంది, మా నిర్ణయాలు మేము తీసుకోగలుగుతామని చెప్పిన ఏకైక ప్రధాని నరేంద్ర మోడీ గారు. 11వ ప్లేస్ నుంచి 4వ ప్లేస్కి వచ్చాం. ఆర్థిక వ్యవస్థ 3వ ప్లేస్కి వస్తాం. అదే సమయంలో 2038కి ప్రిడిక్షన్ 2వ ప్లేస్కి వస్తాం. 2048కి ప్రపంచంలోనే అగ్రస్థానానికి నెంబర్ 1గా తయారవుతాం. ఇదే నిజమైన నివాళి భారతమాతకు. ఆ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే మీరు చూస్తే ఈరోజు మనం చూసినప్పుడు బీ ఇండియన్, బై ఇండియన్ ప్రోడక్ట్స్. 143 కోట్ల జనాభా, ఇది 165 కోట్లు పెరుగుతుంది. అప్పటికి చైనా 130 కోట్లు అవుతుంది. ఇంత పెద్ద మార్కెట్ ఉండే దేశం ప్రపంచంలో ఏదీ లేదు, ఒక్క భారతదేశమే.
మొన్నటి వరకు జనాభా అనేది మనం పెద్ద లైబిలిటీ అనుకున్నాం. కాదు, ఈరోజు జనాభా అనేది అతిపెద్ద ఆస్తి, ఒక సంపద. ఈరోజు మన దేశంలో మీరు చూస్తే, మీరు ఏ దేశానికైనా వెళ్ళండి, అక్కడ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎవరైతే సంపాదిస్తున్నారని చూస్తే భారతీయులు ఉన్నారు. అందులో అగ్రస్థానంలో మన తెలుగు వాళ్ళు ఉన్నారు. నేను గర్వపడుతున్నా. వీఆర్ నాట్ ఇన్ఫీరియర్ టు ఎనీబడి ఇన్ దిస్ వరల్డ్. వీఆర్ మచ్ మచ్ సుపీరియర్. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావటమే లక్ష్యంగా దక్షిణ కొరియాలో మంత్రి నారాయణ పర్యటన కొనసాగింది. పర్యటనలో భాగంగా సాంగ్డో సెంట్రల్ పార్క్ ని మంత్రి నారాయణ సిఐడి కమిషనర్ కన్నాబాబు సందర్శించారు. సాంగ్డో స్మార్ట్ సిటీ మధ్యలో 101 ఎకరాలు సముద్రపు నీటి పార్కు విస్తరించి ఉంది. దక్షిణ కొరియాలోని మొదటి స్మార్ట్ సిటీ సాంగ్డోలో గ్రీన్ స్పేస్ కు అధిక ప్రాధాన్యత ఇస్తూ సెంట్రల్ పార్క్ ను భారీగా నిర్మించారు. దక్షిణ కొరియా సంస్కృతి ఉట్టిపడేలాగా ప్రపంచంలోని అందమైన వృక్ష జాతులతో అద్భుతంగా పార్కు నిర్మించారు. సెంట్రల్ పార్క్ నమూనాలను అమరావతి స్మార్ట్ సిటీలో భారీ పార్కుల నిర్మాణంలో ఉపయోగించే ఆలోచనలో మంత్రి నారాయణ ఉన్నారు. దక్షిణ కొరియాలోని పార్కు రివర్ ఫ్రంట్ మోడల్ తరహాలో అమరావతి అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించారు. విజయదశమి సందర్భంగా విజయవాడ ఇంద్రకిలాద్రి నుంచి దుర్గామల్లేశ్వర స్వామి వార్ల ఊరేగింపును దుర్గా ఘాట్కు తీసుకొచ్చారు. అనంతరం తెప్పోత్సవాన్ని నిర్వహించారు. ఈ వేడుకల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంతకుముందు పూజారులు కృష్ణమ్మకు హారతలిచ్చారు. నక్షత్రహారతి దర్శనం వల్ల భక్తులకు తేజస్సు, ఆశ్చర్యమైన పుణ్యం, భక్తుహారతి సంపూర్ణ వీక్షణ పుణ్యఫలం లభిస్తుంది. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు అలర్ట్ అయ్యారు. వర్షాల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆయన ఆదేశించారు. అమరావతిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి ఉత్తరాంధ్ర జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రస్తుతం ఆయా జిల్లాలో నెలకొన్న పరిస్థితులను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని వారికి సూచించారు. అప్రమత్తంగా ఉండాలంటూ అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. ప్రజలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేయాలంటూ స్పష్టం చేశారు. పేదవాన్ని ఆదుకునే అపన్న హస్తం ప్రతి మనిషిలో ఉండాలని తాను కోరుకున్నట్లుగా ప్రముఖ మానవతావాది కుదరవల్లి నరసయ్య తెలిపారు. కలియుగ దైవం ఆ తిరుమలేశ్వరుని ఆశీస్సులతో తాను సేవా కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నారని స్పష్టం చేశారు. కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండల వెంకన్న స్వామి బ్రహ్మోత్సవాల సురక్ష కన్వీనర్ ప్రముఖ సమాజ సేవకులు తిరుమల శ్రీవారి తరించారు. బ్రహ్మోత్సవాలు శ్రీవారిని దర్శించుకున్న అనంతరం బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల అన్నప్రసాదాలకు గాను తన వంతుగా 10 క్వింటాల కూరగాయలను సమర్పించారు. స్వామివారికి చంద్రుడికో నూలుపోగులాగా, దీపానికో చమురు చుక్కలాగే అని భావించే నరసయ్య ఇదే బ్రహ్మోత్సవాల్లో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గతంలో స్వామివారి పల్లకి సేవకులకు వస్త్ర బహుకరణ చేసిన ఆయన ఈసారి బ్రహ్మోత్సవాల్లో నిత్యం ఆ స్వామివారి మేల్కొల్పు సేవ నుంచి పవలింపు సేవ వరకు అయ్యవారి సేవకులుగా ఉంటూ అటు భక్తులకు ఇటు స్వామివారికి వారధిలా ఉండే పూజారులకు ప్రధాన అర్చకులకు స్వామివారి ఆజ్ఞగా భావించి నూతన వస్త్రాలను సమర్పించుకొని వారి ఆశీర్వచనాలు అందుకున్నారు. వెంకటేశ్వర స్వామివారి పూజారులకే కాకుండా స్వామివారి అన్నగారైన గోవిందరాజ స్వామివారు వారి యొక్క పూజారులతో పాటు
తిరుచానూరు శ్రీకాళహస్తి ఆలయ పూజారులకు వేద పండితులకు నూతన వస్త్రాలను సమర్పించిన అనంతరం నరసయ్య మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి సన్నిధిలో చేసిన సేవ మరెందరో భక్తులకు ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. ఈ సృష్టిలో అన్నదానాల కన్నా అన్నదానం గొప్పది అన్న ఈ సూక్తిని తాను తోచ తప్పకుండా పాటిస్తూ అనేక అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటానని చెప్పారు. ఈ మహాభాగ్యాన్ని తనకి ప్రసాదించిన ఆ 7 కొండల వెంకటేశ్వర స్వామి వారికి కోదరవల్లి నరసయ్య శతకోటి నమస్కారాలు తెలియజేస్తున్నారు. గత ప్రభుత్వంలో ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ రేషన్ పంపిణీ చేసే ఎంయూడి వాహనాలను రీమోడలింగ్ చేసి స్వచ్ఛ రథం పథకం కింద ప్రారంభించడం జరిగిందని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు తెలిపారు. ప్రతి నెల 1వ తేదీన సాక్షాత్ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీలు రాష్ట్రంలో ఇంటింటికి వెళ్లి అర్హులైన వారికి పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ కేసరపల్లి నిధులతో స్వయం ఉపాధి పథకం కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన కుంభకోణం డిగ్రీ కాఫీ స్టాల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి పెన్షన్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం జీఎస్టీ తగ్గింపుకు తీసుకున్న నిర్ణయానికి వర్తకులు, వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం జీఎస్టీ తగ్గింపు చర్యలు గుర్తించి వర్తకులకు, వినియోగదారులకు అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు. కొన్ని రోజుల క్రితం సెంట్రల్ ఇన్ఫర్మేషన్ టీం కేసరపల్లి గ్రామంలోని వివిధ అభివృద్ధి పనులు పరిశీలించడం జరిగిందని, అసెంబ్లీలో ఉండటం మూలాన నేను రాలేకపోయానని అన్నారు. నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ పార్కులు శరవేగంగా రూపుదిద్దుకుంటున్నాయని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఇప్పుడు స్వచ్ఛ రథం ప్రారంభించబోతున్నాం. ఈ స్వచ్ఛ రథాన్ని కూడా ఫస్ట్ గన్నవరం నియోజకవర్గానికి ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కేటాయించినందుకు లక్ష్మీశ్వర గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రావర్పల్లిలో ఒక 2 మాసాల క్రితం ఓపెన్ చేసిన పరిస్థితి. గత ప్రభుత్వం రేషన్ డెలివరీ చేస్తామని ఆ రోజున కిక్ బ్యాక్ కోసం కొన్న వెహికల్స్ ఏం చేయాలో తెలియని పరిస్థితిలో స్వచ్ఛరథం కింద కన్వర్ట్ చేయడం జరిగింది. అలాగే కృష్ణా జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే క్రికెట్ బాక్స్ గన్నవరంలో శంకుస్థాపన చేసాం. ఓపెనింగ్ రెడీగా ఉంది గన్నవరం పంచాయతీ ఆధ్వర్యంలో. అలాగే కేసరపల్లి పంచాయతీ ఆధ్వర్యంలో ఈ కుంభకోణం కాఫీ స్టాల్ ని పంచాయతీ ఆధ్వర్యంలో నడుస్తుంది. గ్రామ పంచాయతీలు బలోపేతం అవడానికి మనం మాట్లాడి, శాసనసభ్యుడిగా నేను మాట్లాడి, డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్తో మాట్లాడి, కలెక్టర్తో మాట్లాడి వాళ్ళ సహకారంతో మన నియోజకవర్గంలో రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఒక పంచాయతీ ఇది ఓపెన్ చేయడం ఈరోజు జరిగింది. యాక్చువల్గా మన అసెంబ్లీ సెషన్స్ కూడా నేషనల్ మీడియా కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి. దీన్ని ప్రామాణికంగా తీసుకుని నేషనల్ వైడ్ దీన్ని తీసుకెళ్దామనే ఉద్దేశంతో వచ్చినా ఆ రోజు అసెంబ్లీ కార్యక్రమాలు ఉండడం వల్ల నేను అసెంబ్లీ ఉండడం వల్ల రాలేకపోయాం. అందుకని ఆ రోజు ఓపెన్ చేయలేదు. అలాగే క్రికెట్ బాక్స్ కూడా అతి త్వరలో రెడీగా ఉంది. ఒక 1 వీక్ లో ఓపెన్ చేస్తాం. అలాగే పంచాయతీలు క్రికెట్ బాక్సుల్ని కనీసం రూరల్ మండలంలో అయితే 4-5 క్రికెట్ బాక్సుల్ని రూరల్ ఎంపీడీఓ వచ్చే వారంలో శంకుస్థాపన చేస్తాం. పంచాయతీకి ఆదాయం వస్తుంది, యువకులు ఆడుకుంటా ప్లేస్ దొరికే పరిస్థితి. అలాగే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ నా కాన్స్టిట్యూన్సీలో ఓపెన్ చేసినందుకు, దీనికి అవకాశం కల్పించినందుకు అధికారులందరినీ అభినందిస్తూ జిల్లా కలెక్టర్ కి, డిపిఓ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ జిఎస్టీ రిఫార్మ్స్ తో ప్రజలకి
ప్రజలకి చాలా ఉపయోగం ఉండేది. డౌన్ ద రోడ్ సంవత్సరంకో ప్రతి సామాన్యుడికి కూడా అర్థమయ్యే పరిస్థితి ఒక 6 నెలలు ఉంటుంది సంవత్సరంకో. కానీ ఈ లోపే వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ నాయకులు అందరినీ, జనసేన, టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ అందరినీ దీన్ని ప్రజల్లో తీసుకెళ్ళమని చెప్పిన పరిస్థితి. దాని కార్యక్రమంలో భాగంగా కేశవపల్లి ఈరోజు జిఎస్టీ ప్రోగ్రామ్ కూడా నేను కూడా స్టార్ట్ చేశాను. ఎడ్యుకేట్ చేయడం, అవేర్నెస్ తీసుకోవడం ఉద్దేశంతో చేయడం తప్ప ఎలాగో వాళ్ళకి వచ్చేది అదే బాధ కాదే. వాళ్ళకున్న ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలకు కూడా తెలియజేసిన అవసరం ఉన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ప్రతి శాసనసభ్యుడు, అలాగే అంతకుముందు వాలంటీర్లు ఇచ్చిన పెన్షన్ ఇవాళ ఎమ్మెల్యేలు, మంత్రులు, శాసనమండలి సభ్యులు, సాక్షాత్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదో గ్రామంలో ప్రతి నెల పెన్షన్ ఇచ్చే పరిస్థితి. దాని అర్థం ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకుని, అప్పుడు మాకు సవరణ సర్టిఫికేట్ లేదనో, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అయినా మాకు అది రావట్లేదనో, లేకపోతే స్లాట్ దొరకలేదనో చెప్తే వాళ్ళ సమస్య పరిష్కారం అవడానికి ఇది డెఫినెట్ గా దోహదం చేస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను. ఈ 15-16 మాసాలుగా ప్రజలు తిరుగుతుంది. ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద మరో అపురూప ఘట్టం చోటు చేసుకుంది. కృష్ణమ్మ ఒడిలో దుర్గమ్మ జలవిహారం కార్యక్రమానికి వీక్షించేందుకు భారీగా హాజరైన జన సంద్రోహం. విజయవాడ తెప్పోత్సవం రద్దవటంతో పవిత్ర సంగమం వద్ద తెప్పోత్సవానికి ప్రత్యేకత సంతరించుకుంది. దసరా సందర్భంగా విజయ నర్తనం, కొండపల్లి ఉత్సవాల భాగంగా 10 రోజుల పాటు ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ ఆదేశాల మేరకు కొండపల్లి మున్సిపల్ చైర్మన్ చెనుబోయిన చిట్టిబాబు ఆధ్వర్యంలో వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంగమం వద్ద ఏర్పాటు చేసిన అమ్మవారికి నిత్య పూజలు నిర్వహించారు. విజయదశమి రోజున హంస వాహనంపై కృష్ణానదిలో అమ్మవారి తెప్పోత్సవం అనంతరం నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ చెనుబోయిన చిట్టిబాబు మాట్లాడుతూ దసరా ఉత్సవాల భాగంగా విజయవాడ ఉత్సవ స్ఫూర్తితో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆదేశాలు, సహాయ సహకారాల మేరకు కొండపల్లి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో విజయ నర్తనం, కొండపల్లి ఉత్సవ కార్యక్రమాన్ని చేపట్టి దిగ్విజయంగా పూర్తి చేశామని తెలిపారు. దుర్గమ్మ తల్లి ఆశీస్సులతోనే ఎటువంటి అవాంఛిత సంఘటనలు చోటు చేసుకోకుండా ఈ కార్యక్రమాన్ని 11 రోజుల పాటు ఘనంగా నిర్వహించామని తెలిపారు. నేడు అమ్మవారి తెప్పోత్సవం కార్యక్రమం వైభవపేతంగా నిర్వహించామని, వేలాదిగా భక్తులు వచ్చి కార్యక్రమాన్ని తిలకించారని అన్నారు. ప్రతి ఒక్కరికి కనకదుర్గమ్మ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమ స్ఫూర్తితో మరిన్ని కార్యక్రమాలు భవిష్యత్తులో నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమ ఏర్పాటుకు సహకరించిన జిల్లా కలెక్టర్ లక్ష్మీష, ఎంపీ కేశవ శివనాథ్ దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ రోజున కూడా ఇంకా పోయిన 10 రోజులు, ఈ 11 రోజులు స్పాన్సర్ చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున వారందరికీ నా పాదాబంధనం చేస్తూ, మీరు ఎంతో ఉన్నతికి ఎదగాలని, ఇంతగా 100 రెట్లు ఈ కనకదుర్గమ్మ తల్లి వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలని చెప్పని ఈ కార్యక్రమానికి ఈ 11 రోజులు వచ్చి సందర్శించిన ప్రతి ఒక్కళ్ళకు కూడా ఆ కనకదుర్గమ్మ ఆశీస్సులు మళ్ళీ వచ్చే ఏడాది ఇదే రోజు దాకా ఉండాలని చెప్పనేసి మీరందరూ కూడా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, నిండు నూరేళ్ళు శుభం కలగాలని, మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా 3 పువ్వులు 6 కాయలు అనుకునేవన్నీ జరగాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంతటి కార్యక్రమాన్ని నిర్వహించిన మాలో గొప్పతనం లేదు. మా ప్రీతమ నాయకులు వసంత కృష్ణప్రసాద్ గారు, చిట్టిబాబు మీకు అండగా నేనున్నాను, మీరు కార్యక్రమం చేయండి, మీ వెనకమాల నేనుంటా అని ఆయన ప్రోత్సాహం, సహాయ సహకారం అందించబట్టి ఇంతటి కార్యక్రమాన్ని అవలీలగా చేయగలిగాం. ఈ కార్యక్రమానికి నాకు సహకరించిన మా నీటి వైస్ చైర్మన్ చుట్టుకూరు శ్రీనివాసరావు గారికి, కౌన్సిలర్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఎంతోమంది ఈ కార్యక్రమానికి ఆప్యాయతగా ఇది నా కార్యక్రమం అనే వంతుగా మన ప్రసాద్ పంతులు కానీ, అలాగే సౌండ్స్ నిరంజన్ శక్తినగర్లో ఎంత పర్వాలేదండి నేను పెడతానని చెప్పేసి అతను ముందుకు వస్తాం. మైసూర్ దసరా ఉత్సవాలకు ధీటుగా విజయవాడ ఉత్సవం నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం మొదటి ఏడాది గిన్నిస్ రికార్డు నెలకొల్పింది. విజయదశమి సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంచ్ సర్కిల్ వరకు వేలాది మంది కళాకారులతో నిర్వహించిన దసరా కార్నివాల్ గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించింది. అత్యధిక మంది డప్పు కళాకారులు పాల్గొన్న వేడుకగా గుర్తింపు పొందింది. ప్రశంసాపత్రాన్ని గిన్నిస్ బుక్ ప్రతినిధులు సీఎం చంద్రబాబు నాయుడు అందజేశారు. దసరా కార్నివాల్ కు అమ్మవారి ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 40కి పైగా కళా బృందాలు, 3000 మందికి పైగా కళాకారులతో మెగా కార్నివాల్ ఆకట్టుకుంది. కార్నివాల్ కార్యక్రమానికి సుమా వ్యాఖ్యాతగా వ్యవహరించగా ఏపీ క్రియేటివ్ కల్చరల్ కమిటీ చైర్పర్సన్ తేజస్విని ఒక్కో కళారూపం ప్రత్యేకతను వివరించారు. సీఎం చంద్రబాబు నాయుడు కార్నివాల్ ను ఆసక్తిగా వీక్షించారు. కళాకారులకు అభివాదం చేస్తూ వారిని ఉత్సాహపరిచారు. ఇంద్రకీలాద్రిపై కొలువున్న
కనకదుర్గమ్మ వారి ఆశీస్సులతో ఇప్పుడు కొమ్ము కొయ్య తర్వాత మనం చూడబోతున్న అద్భుతమైన ఏర్పడి వాళ్ళ కాళ్లకున్న గజ్జలతో అద్భుతమైన శబ్దాన్ని చేస్తూ ఈ తప్పెటగుళ్ళ ప్రదర్శనని రాష్ట్రం అంతటా నిర్వహిస్తుంటారు. పంట చేతికి వచ్చినప్పుడు విత్తనాలు వచ్చి సమృద్ధిగా పంట చేతికి వచ్చినప్పుడు వీళ్ళు ఆనందంతో చేసే నాట్యమే ఈ సుబ్బారావుపేట అప్పరాజు చెరువు గ్రామంలో మాత్రమే కీలుగురం బృందాలు ఉన్నాయి. సుబ్బారావుపేటలో 15 బృందాలు, అప్పరాజు చెరువులో 10 బృందాలు. లో కూడా ఒక ఉత్సాహం, ఒక ఉద్రేకం రేపుతూ అమ్మవారిని మరొక్కసారి మనకి గుర్తు చేస్తుంటారు. ఇవన్నీ నేర్చుకుంటున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక పురాతనమైన యుద్ధ కళనే మనం ఈ రోజు మన కళ్ళ ముందు చూస్తున్నాం. ఇందులో విశేషం ఏంటంటే ఎక్కువగా ఆడపిల్లైన ప్రదర్శన అద్భుతంగా ఉంది అని చూసి డబ్బులు పెడితే వాటిని అంత బరువుని పెట్టుకొని కూడా కిందకి వంగి తీసుకునే ఒక అద్భుతమైన ప్రదర్శనని కూడా మనం తిలకించాం. దీన్ని ఆత్మరక్షణ కోసం, ముఖ్యంగా దొంగల నుండి తమ నుంచి తాము రక్షించుకోవడానికి ప్రాముఖ్యంగా భావిస్తూ ఆరిడి వస్తే రెండో వైపు చూసే అవకాశమే లేదండి. ఎందుకంటే వాళ్ళ కాళ్ళకి కట్టుకున్న అద్భుతమైన అందెల సవ్వడి ఎటువంటి వారినైనా ఆకర్షించాల్సిందే. అల్లూరి సీతారామరాజు జిల్లాలో రంపచోడవరం ప్రాంతంలో, అడవి ప్రాంతంలో దళితుల పండుగలో సెలబ్రేట్ చేసుకునే ఒక అద్భుతమైన కళారూపమైన గారిడిని మనం ఈరోజు తిలకిస్తున్నాం. ఎంతో బరువైన ఆ అందెలను వాళ్ళ కాళ్ళకి కట్టుకున్నప్పటికీ కూడా देखो तुमने अगर अपना डेट ऑफ बर्थ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఖాదీ సంతా కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశీయ ఉత్పత్తులు కొనుగోలు చేసేందుకు అంతా ముందుకు రావాలని పిలుపు. దక్షిణ కొరియాలో కొనసాగిన మంత్రి నారాయణ పర్యటన. సాంగ్డో స్మార్ట్ సిటీ పార్క్ ను సందర్శించిన మంత్రి. కనుల పండుగగా ఇంద్రకీలాద్రి తెప్పోత్సవం పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.